త్వరలో పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ కి డబుల్ స్మార్ట్ చిత్రం హిట్ కావడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆగస్టు 15 రిలీజ్ డేట్ ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చు పెట్టేలా మారింది అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రాణ స్నేహితుల మధ్య బంధం బీటలు వాలేలా చేసిందట. ఆ ఇద్దరు స్నేహితులు ఎవరో కాదు, పూరి జగన్నాథ్, రవితేజ. మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ ఇలా ఉండడానికి కారణం పూరి జగన్నాథ్ అని చెప్పవచ్చు. ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి లాంటి బ్లాక్ బాస్టర్స్ హిట్స్ ను పూరి జగన్నాథ్ రవితేజకి ఇచ్చారు. ఇప్పుడు తన డబుల్ స్మార్ట్ చిత్రం రిలీజ్ అవుతున్న తేదీనే రవితేజ మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో పూరి జగన్నాథ్ రవితేజపై ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం చార్మి రవితేజ దగ్గరికి మిస్టర్ బచ్చన్ చిత్ర యూనిట్ దగ్గరికి రాయబారానికి వెళ్ళిందట. రిలీజ్ డేట్ మార్చుకోమని అడిగిందట. కానీ రవితేజ చార్మి ప్రతిపాదనని తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో పూరి జగన్నాథ్ రవితేజపై మనస్తాపానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు, కానీ వార్తలు మాత్రం జోరుగా వస్తున్నాయి. మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ 2 చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.